హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ అశ్విని చెల్ల. సో ఈ చాలా డేస్ అయింది కదండి నిజంగా వీడియో చేయక. అదే అండి, మీకు తెలుసు కదా, మేము యాత్రలకి వెళ్ళాం కదా, అందుకనే కొంచెం వీడియోస్ పెట్టడం కొంచెం డిలే అవుతుందన్నమాట. సో మీ అందరితో షేర్ చేసుకుందామని వచ్చేసాను. సో యాత్రలు అంటున్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు అనే మీకు డౌట్ రావచ్చు. నేను ఒక 2-3 వీడియోస్ అయితే మీకు పెట్టడం జరిగింది. ఒకటి రామ్టెక్ గురించి, ఇంకా శారదాదేవి శక్తిపీఠం గురించి, అయోధ్య గురించి పెట్టాను. ఒక 3 వీడియోస్ ఏం పెట్టాను. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోని చూడండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలానే అన్నీ కలిపి ఒకసారి కూడా ఒక వీడియో చేద్దాం అనుకున్నాం. అసలు ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేసి చేద్దాం అనుకుంటున్నాం. సో మేము ఫస్ట్ అయితే రామ్టెక్ వెళ్ళామన్నమాట. రామ్టెక్ వెళ్ళి అక్కడ రాముడు అంటే ఏంటంటే రాముడు కృష్ణుడు ఉన్నాడండి. అక్కడ రాముడు తన వనవాసానికి ముందు సేద తీర్చుకున్న స్థలం అంట. అది చాలా బాగుంది. కొన్ని ఏళ్ళ క్రితం నిర్మించిన గుడి అనమాట. చాలా బాగుంది అసలు. సో కొన్ని ఫొటోస్ దిగాము అక్కడ. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. అంటే అలాంటి చోట్లకి వెళ్ళడం నిజంగా అదొకలాంటి ఇష్టం. ఇప్పుడు మనం మామూలుగా అటు ఇటు ఎక్కడ చిన్న చిన్న గుళ్ళలకి మన ఊర్లో మన చుట్టుపక్కల వెళ్తూ ఉంటాం, కానీ అలా దూరంగా వెళ్ళి కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాన్ని దర్శించుకోవడం అనేది నిజంగా చాలా అదృష్టం అనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ మేము కుంభమేళా వెళ్ళాం ఫ్రెండ్స్. కుంభమేళా వెళ్ళి చూస్తున్నారు కదా ఫొటోస్. అక్కడ మార్నింగ్ 3:30 ఏమో అక్కడికి రీచ్ అయ్యామన్నమాట. రీచ్ అయినాక మేము 4:30 ఆ టైంలో మేము స్నానం చేసుకోవడం జరిగింది. కుంభమేళాలో స్నానం చేశాక కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. నిజంగా చాలా జనం ఉన్నారు ఫ్రెండ్స్. అప్పటికే మేము వెళ్ళాక ఒక 3 డేస్కి కుంభమేళా కంప్లీట్ అయిపోతుంది అనమాట. 26th లాస్ట్ కదా, మేము 24th అలా వెళ్ళాము. అప్పటికి కూడా ఫుల్ జనం ఉన్నారు ఫ్రెండ్స్. నిజంగా చాలామంది ఉన్నారు. అసలు అక్కడికి వెళ్ళడం అంత లేదులే, అంత సినిమా లేదు, అక్కడికి ఏం వెళ్తాం మేము అని కుంభమేళా స్టార్ట్ అయినా కానీ మేము మా ఫ్యామిలీస్ మేము అనుకున్నాం అనమాట. అంత లేదు మనకి, అంత సీన్ లేదు, అసలు కుంభమేళా తలుచుకునేంత కూడా లేదు మనకి అనే మైండ్ సెట్లో ఉన్నామన్నమాట మేము. కానీ నిజంగా ఏదైనా మనం అనుకుంటే కాదు, ఆ దేవుడు అనుకోవాలి, ఏదైనా జరిగిపోద్ది అనమాట. సో కుంభమేళా కూడా మేము రావటం జరిగింది. అలా స్నానం అయితే అయిపోయిందనమాట. 144 ఇయర్స్కి ఒక్కసారి వస్తుంది అంటే నిజంగా అది ఎంత అద్భుతమైనది ఫ్రెండ్స్. మీరే ఒకసారి కదా, మీరు కూడా చాలామంది వీడియో చూసేవాళ్ళు కుంభమేళా వెళ్ళుంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే కొన్ని ఫొటోస్ దిగాము. స్నానం అయినాక డ్రెస్ చేంజ్ చేసుకున్నాము, కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. అక్కడ దిగేసినాక చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మాకు. చాలామంది వెళ్తున్నారు, వెళ్ళి ఫొటోస్ పెడుతుంటే అసలు అనిపించింది భలే ఉంది, వెళ్తే బాగుండు అనే ఆలోచన ఇంతవరకే, కానీ వెళ్దాం అనేది మాత్రం లేకుండే. దేవుడి దయ వల్ల మాకు కూడా దేవుడు రప్పించుకున్నాడు. ఆ రాక అనేది మాకు వచ్చిందనమాట. వెళ్ళాము ఫ్రెండ్స్. వెళ్ళి నిజంగా స్నానం చేశాక అడే మళ్ళీ బస్ దగ్గరకు వచ్చేసాము. వచ్చినాక నైట్ మనకి అంటే ఎర్లీ మళ్ళీ నెక్స్ట్ డే కాశీ ఉండే. ఏం చేద్దాం, నైటే వెళ్ళాలి మనం అనేసి నైట్ వెళ్ళి రూమ్ తీసుకున్నాం అనమాట. అక్కడ మేము రూమ్ తీసుకొని ఆ నైట్ అక్కడ కాశీలో రూమ్ తీసుకొని ఆ నైట్ కాసేపు అలా ఒక 3 అవర్స్ ఫ్రెండ్స్, 2-3 అవర్స్ మేము అక్కడ రూమ్. ఆ 3 అవర్స్ కోసం మేము రూమ్ తీసుకున్నాం. అక్కడ 2,500 పెట్టి తీసుకున్నాం అనమాట రూము. తీసేసుకొని ఆ నైట్ అక్కడ 3 అవర్స్ అలా మేము రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ కరెక్ట్ 4 అవుతుంది, కరెక్ట్గా 4-4:30 అవుతుంది. ఆ టైంకి మేము కాశీకి వెళ్ళిపోయాం అనమాట. వెళ్ళి అక్కడ స్నానం చేసాము, గంగా స్నానం చేసాము. స్నానం అయినాక మళ్ళీ మేము అలా కొన్ని ఫొటోస్ దిగాము. అలానే ఏంటంటే కాశీలో
మనకి ఆ రోజు శివరాత్రి అనమాట, మహాశివరాత్రి కదా, అసలు ఫుల్ జనం ఉన్నారు ఫ్రెండ్స్, చాలామంది. ఆ టైంలో కూడా విపరీతమైన జనం ఉన్నారు అసలు. తొక్కిసలాట జరిగిపోతుంది అనమాట. కొంతమంది అయితే పాపం పడిపోతున్నారు, పెద్దవాళ్ళు ఉంటారు కదా, ముసలి వాళ్ళు ఆ తొక్కిసలాట్లో కింద పడిపోతున్నారు నిజంగా. అలా అయిందనమాట. అలానే మేము కాశీలో మా అమ్మగారిది పిండ ప్రదానం కూడా చేయటం జరిగింది, మా అత్తయ్య గారిది కూడా చేయటం జరిగింది. తర్వాత మళ్ళీ మేము ఆ డే మళ్ళీ బస్కు దగ్గరకు వచ్చేసి ఆ నైట్ బస్సులో పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఎక్కడికి, అయోధ్యకి అనమాట. నెక్స్ట్ అయోధ్యకి సరయూ నది దగ్గరికి వెళ్ళామన్నమాట. వెళ్ళి స్నానం చేసాము. స్నానం చేసి మళ్ళీ మేము మన అయోధ్యను దర్శించుకోవడానికి వెళ్ళామన్నమాట. అక్కడి నుంచి సరయూ నది నుంచి మనకి అయోధ్య కాలినడకన అంటే వెహికల్స్ కూడా వెళ్తున్నాయి ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు మనకి వెహికల్, నడుచుకుంటూ వెళ్తే మనం అవన్నీ చూస్తూ వెళ్ళినట్టుగా ఉంటుంది కదా, మంచిగా ఉంటుంది కదా అనేసి మేము మా సిస్టర్స్ వాళ్ళు మేము అనుకొని నడవటం స్టార్ట్ చేసామన్నమాట. ఎగ్జాక్ట్లీ అని చెప్పలేను, కానీ ఒక 3-4 కిలోమీటర్స్ మాత్రం ఈజీగా నడిచామన్నమాట. అక్కడి నుంచి మేము నడిచి మనం మందిరం దగ్గరికి వెళ్ళాం. చూస్తున్నారు కదా, అసలు 2 కళ్ళు సరిపోలేదు ఫ్రెండ్స్ అసలు అయోధ్యను చూడడానికి. కాకపోతే ఇంకా మనకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారంట మనకి. అలా అక్కడక్కడ కొంచెం వర్క్ జరుగుతూ ఉంది. అయినా కూడా ఫ్రెండ్స్ నిజంగా జనం ఉన్నారు కదా, అసలు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏమి జనం ఉన్నారు. మనకి కుంభమేళలో ఉన్నారు, మనకి కాశీలో ఉన్నారు, మనకి అయోధ్యలో ఉన్నారు. అంటే ఏంటంటే నార్మల్ టైంలో ఇంత లేకుండే అంట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కుంభమేళ కదా, కుంభమేళ నడుస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళి కాశీకి, అక్కడికి వెళ్ళి అయోధ్యకి అట్లా వెళ్ళే వచ్చే వాళ్ళు ఉన్నారనమాట. సో అలా దర్శించుకున్నాము. తర్వాత మేము నెక్స్ట్ డే శారదాదేవి శక్తిపీఠం ఉండే అనమాట మా ప్లాను. సో మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి స్నానం చేసేసుకొని మళ్ళీ ఎమ్మటే అక్కడ రూమ్ తీసుకున్నాం అనమాట. టెంపుల్ పైన ఉంటుంది, మనకి గుట్ట మీద ఉంటుంది, ఆ గుట్ట కింద రూమ్స్ ఉంటాయి అనమాట. రూమ్స్ తీసుకొని మేము ఫ్రెష్ అవ్వడానికే రూమ్స్ తీసుకున్నాము, ఓన్లీ ఫ్రెష్కే అనమాట, బాతింగ్కే. స్నానానికి కోసమే రూమ్ తీసుకొని స్నానం చేసేసుకొని రెడీ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళాలన్నమాట. పైకి వెళ్ళాలంటే మనకి కారు ఎట్లు నడక 1000 పైన ఉన్నాయంట స్టెప్స్. కాకపోతే మేము అవి ఎక్కలేము కదా, ముందు రోజు మనం అయోధ్య నడిచాం కదా, కాళ్ళు నొప్పులు ఉన్నాయని చెప్పేసి మేము కారులో వెళ్దాం అనుకున్నాం. కానీ కారు ఎప్పుడు వెళ్తూ ఉంటాం కదా, కొంచెం డిఫరెంట్గా మనకు రోప్వే ఉంది కదా, రోప్వే వెళ్ళిపోదాం అనేసి వెళ్ళిపోయామన్నమాట. పైకి వెళ్ళి అలా ఆ దేవుణ్ణి దర్శించుకున్నాము. కొన్ని ఫొటోస్ కూడా తీయటం జరిగింది ఫ్రెండ్స్, కొన్ని ఫొటోస్ తీసాము. అంటే ఇక్కడ ఈ శారదాదేవి ఏంటి అంటే ఇక్కడ స్టోరీ ఏంటంటే మనకి అమ్మవారు మనకి శివుడితోటి కొంచెం పోట్లాటలు జరిగి కొంచెం తను వెళ్ళి మనకి చితిలో మంటలోకి దూకుతుందంట, అంటే మంటలో వెళ్తుందంట, నేను బ్రతకని చనిపోతానని అట్లా వెళ్తుందంట. వెళ్ళగానే ఆ శివుడు వచ్చి తనని తీసుకొని భుజం మీద వేసుకొని ఉంటాట. ఆల్రెడీ తను కాలిపోతూ ఉంటుందంట. మా అమ్మవారు కాలిపోతూ ఉంటే అట్లా శివుడు తన భార్యని ఇట్లా భుజం మీద వేసుకొని తను ప్రతి ఒక్క ఆ చుట్టూ ఆ ఏరియాలు గుట్టలు తను తిరుగుతున్నాడంట, తను కాపాడుకోవడానికి. తిరుగుతుంటే ఏమవుతుందంటే తను కాలిపోతూ వస్తుంది కదా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పార్ట్ పడిపోతుందంట అమ్మవాళ్ళు. అలా మనకి పడిపోయిన ప్రతి ఒక్క పార్ట్ ప్రతి ఒక్కటి మనకి శక్తిపీఠాలు అనేసి ఇక్కడ ఏంటంటే శారద శక్తిపీఠం ఏంటంటే ఆ అమ్మవారికి ఇట్లా హారం పడిపోయిందంట అక్కడ. సో అక్కడ మనకి ఇలా జరిగింది శారదాదేవి అనేసి. నిజంగా బాగా అనిపించింది ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి వారిని దర్శించుకోవటం, అసలు అక్కడికి వెళ్ళి చూడటం, ఆ పైన అంతెత్తులో నిజంగా కొన్ని వీడియో తీసుకుంటాం ఫ్రెండ్స్. ఏదైనా మనకి అది రాసి పెట్టి ఉండాలి కూడా. సరే వెళ్ళామన్నమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం టికెట్ చూపిస్తే మళ్ళీ మనం వచ్చేస్తామన్నమాట. అలా వచ్చేసాము బస్ దగ్గరికి. మళ్ళీ మేము రెస్ట్ తీసుకున్నాం, పడుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ డే ఎక్కడికి బాసరా ఉండే, ఇక ఫైనల్గా బాసరా ఉండే ట్రిప్పు. సో బాసరాకి మళ్ళీ మార్నింగ్ ఎప్పుడు అసలు 2 డేస్ నుంచి
మనకి వెహికల్స్ మనం ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది అనమాట. చనిపోయి అసలు ఫుల్ వెహికల్స్ అన్నీ ఇలా టూరిస్ట్ బస్సులు అన్నీ రోడ్ మీద 4-5-6 అవర్స్ మాకు చాలా ప్రాబ్లం అయిపోయింది ట్రాఫిక్ వల్ల. అందుకని మాకు లేట్ అయింది అనమాట. లేకపోతే ఎర్లీ మార్నింగే మళ్ళీ మేము బాసరకి రీచ్ అయ్యేవాళ్ళం. కాకపోతే లేట్ అయ్యి 9:30-10 అయిపోయింది. అప్పటికి 9:30-10 అయింది బాసరకి వెళ్ళేసరికి. వెళ్ళి మళ్ళీ అక్కడ మేము స్నానం చేసామన్నమాట. స్నానం చేసి అక్కడ బోటింగ్ ఉంటే సరే బోటింగ్ వెళ్దాం మనం అనేసి, ఇక ఫైనల్ కదా మనకి ఇదే ట్రిప్పు కాబట్టి సో బోటింగ్ చేద్దాం అనుకున్నాం అనమాట. ఆంటీ వాళ్ళు మాతోటి కొంచెం ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు బస్సులో. ఆంటీ వాళ్ళు మేము కలిసి బోటింగ్ చేశాక మనకి సరస్వతి అమ్మవారు ఉంటుంది కదా, అక్కడ కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. అమ్మ దగ్గర దిగేసి అమ్మని దర్శించుకొని మళ్ళీ దేవాలయంకి వెళ్ళామన్నమాట. బాసర దేవాలయం దగ్గరికి వెళ్ళేసి అమ్మవారిని కూడా దర్శించుకున్నాము. అలానే పెన్నులు అక్కడ మనకి ఏంటంటే పెన్నులు తీసుకుంటారంట పిల్లలకి, 10th క్లాస్ వాళ్ళకి, ఎగ్జామ్స్ దేనికైనా వాళ్ళకి చదువు గురించి అమ్మవారు కదా చదువుల తల్లి సరస్వతి అంటారు కదా. సో అక్కడ పెన్నులు తీసుకొని పిల్లలకి పెన్నులు ఇవ్వాలని చాలామంది స్కూల్ తరఫున టీచర్లు, సార్లు అందరూ వచ్చారు నిజంగా అక్కడికి. తీసుకున్నారనమాట. అలానే దర్శించుకున్నాను అమ్మవారిని కూడా. పిల్లలు మంచి చదువుకోవాలనేసి మేము అదే ప్రార్థించామన్నమాట అమ్మవారి దగ్గర. ఇక తర్వాత వచ్చేసాము. ఇక ఫైనల్గా మొత్తం ఫన్ ట్రిప్స్ అయిపోయినాయి. మనం మళ్ళీ మన ఇళ్ళకి మనం వెళ్ళిపోవాలి కదా. ఇక బస్సులో అసలు ఆ నైట్ ఇక గోల అసలు ఆంటీలు అసలు అంకుల్స్ వాళ్ళు ఇక సాంగ్స్ పెట్టారనమాట బస్సులో. అసలు అక్కడ స్పేస్ ఎక్కడ ఉంటుంది, ఆ బస్సులో స్పేసే లేదు. ఆయన కూడా అక్కడ నిలబడేసి ఆ పాటలకి ఏదో అంటే హ్యాపీగా అనమాట. ఏంటంటే ఇప్పుడు మనం ఇన్ని యాత్రలు చేసి తిరిగి వస్తున్నాం కదా, హ్యాపీగా ఎంజాయ్గా ఇంటికి వెళ్ళాలి అనే ఒక మైండ్ సెట్ తోటి ఆంటీ వాళ్ళు కూడా భలే హుషారుగా ఉన్నారు నిజంగా. అంటే ఆ ఏజ్లో ఏముంటుందండి, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి మనవరాళ్ళు మనవాళ్ళు వచ్చేసి ఆ వయసుకి వాళ్ళు అందరితోటి సరదాగా గడిపేసి ఇప్పుడు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాలి సరదాగా. వాళ్ళు ఎలా ఉంటుందంటే వయసు అయ్యే కొద్దీ వాళ్ళకి మళ్ళీ చిన్నపిల్లల మనస్తత్వం, చిన్నపిల్లలాగా కలిసిపోవటం, సంతోషంగా గడపటం అనేది ఉంటుంది కదా వాళ్ళ మైండ్ సెట్. సో ఆ ఆంటీ వాళ్ళు కూడా మాతోటి వాళ్ళు చిన్నపిల్లల్లాగా ప్రవర్తించారు మా దగ్గర. మాతోటి వాళ్ళ డ్యాన్స్లు వేయటం, సరదాగా మాట్లాడుకోవటం చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. అసలు చాలా ఇబ్బందులు పడ్డాము మేము వెళ్ళడం. ఎందుకంటే కొన్ని చోట్ల చాలా మాకు ఇబ్బంది అనిపించింది. చాలా ఇబ్బంది అయినా సరే కూడా అందులో హ్యాపీనెస్ అనేది ఉంది ఫ్రెండ్స్. నిజంగా చాలా సంతోషంగా గడిపారు ఆంటీ వాళ్ళు కూడా. అసలు మర్చిపోలేకుండా అయిపోయిందనమాట ఆ ట్రిప్పే. అసలు లైఫ్లో మర్చిపోలేని ట్రిప్ అంటే అదే అనుకోవచ్చు, మనకి కుంభమేళ ట్రిప్ అనుకోవచ్చు అనమాట. సో వాళ్ళతోటి అలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.